కౌసల్య గారు. అవును, మా అమ్మగారే. చెప్పండి. ఆవిడ డెత్ గురించి మీకేమైనా డౌట్ ఉందా? మీకుందా? యాక్చువల్లీ అంటే మీ సస్పెన్షన్కి అమ్మ డెత్కి ఏమైనా సంబంధం ఉందా? ఉండొచ్చు. కొన్ని కొన్ని మిస్సింగ్ డాట్స్. ఆ రోజు ఏం జరిగిందో చెప్పగలరా? నేను ఇప్పుడిప్పుడే అందులోంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ మీరు ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నేనేదో అమ్మ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయింది అనుకుంటున్నాను. మీరు వచ్చి ఇంత షాక్ ఇస్తున్నారు. ఇంతకీ మీ డౌట్ ఏంటి? మీరు చెప్పేదాన్ని బట్టే నా డౌట్ రైటో రాంగో అర్థమవుతుంది. అప్పుడు నేను టీవీ చూస్తున్నాను, బయటికి వెళ్ళాలి. అమ్మకి చెప్పి వెళ్దామని పిలిచాను, రెస్పాన్స్ లేదు. చెప్దామని పైకి వెళ్తే రూమ్లో లేదు. బాత్రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది. నాక్ చేస్తే డోర్ ఓపెన్ అయింది. వెళ్ళి చూస్తే అమ్మ బాత్టబ్లో స్పృహ లేకుండా పడుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాను. బట్ డాక్టర్స్ అలా చెప్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ స్లిప్ అయి కింద పడి ఎక్స్క్యూజ్ మీ, డబ్బు తల వెనక వైపు తగిలి చనిపోయింది. పక్కనే ఉండి కూడా అమ్మని కాపాడుకోలేకపోయాను. నా చేతులారా చంపుకున్నానేమో అనిపిస్తోంది. నేను ఒకసారి ఆ రూమ్ చూడొచ్చా? ఓకే, కమ్. రామ్, మీ మదర్ స్నానానికి వెళ్ళారన్నారు కదా? అవును. స్నానానికి వెళ్ళారంటే డోర్ లాక్ చేసుకుని ఉంటారు కదా? తెలీదు. ఇందులో డౌట్ ఏంటి? అది ఆఫ్టర్ 2 years. ఏం లేదు, ఇది జరగడానికి 2 days ముందు పోలీస్ కంట్రోల్ రూమ్కి మీ మదర్ కాల్ చేశారు. వెంటనే కట్ చేశారు. ఎందుకో తెలియట్లేదు. ఓహ్, అదా మీ డౌట్. 2 years ముందు మా ఏరియాలో చాలా రాబరీస్ జరిగాయి. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. అప్పుడు అమ్మ ఒంటరిగా ఉన్న టైంలో ఎవరో గోడ దూకి లోపలికి వచ్చినట్టు సౌండ్ వినిపించింది. వెంటనే ఏం చేయాలో తోచక కంట్రోల్ రూమ్కి కాల్ చేస్తుంటుంది. ఎగ్జాక్ట్గా అప్పుడే నేను లోపలికి వచ్చాను. నన్ను చూసిన వెంటనే కాల్ కట్ చేసి నాకు ఆ విషయం చెప్పింది. హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. ఇందాక ఈ నెంబర్ నుంచి కాల్ వచ్చిందండి. సారీ అండి, మా అమ్మగారు పొరపాటున చేశారు. మీ మదర్ ఏం చేసేవారు? షీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్. వాడెవడో ఇంటెలిజెంట్ క్రిమినల్ అనుకుంటా. మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసినట్టున్నాడు. నన్ను డిస్టర్బా? వాడొక పెద్ద పిరికోడు. వాడు ఎక్కడో ఒక చోట లైఫ్లో ఓడిపోయి ఉంటాడు. వాడు పోటీ పడడానికే భయపడే రకం. గ్రౌండ్లో ఒంటరిగా పరిగెత్తి విన్ అవ్వాలనుకునే క్యారెక్టర్.
అమ్మాయిల సక్సెస్ని అస్సలు భరించలేడు. వాడితో మాట్లాడడానికి కూడా ఎవరు ఉండుండరు. నాకు తెలిసి వాడు 25-30 ఏజ్లో ఉంటాడు. అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు. హీ మస్ట్ బి అ వర్జిన్. ఐ థింక్ వాడికి ఫ్రెండ్స్ కూడా ఉన్నారో లేదో డౌటే. గర్ల్ ఫ్రెండ్ అస్సలు ఉండదు. నా ఇన్వెస్టిగేషన్లో వాడెవడో తెలియలేదు, కానీ ఎలాంటి వాడో తెలిసింది. ఓ, చాలా దగ్గరికి వచ్చేసారే. నా గురించి నాకంటే దీనికే ఎక్కువ తెలిసినట్టుందే. ఎక్కడ తప్పు చేశాను? వాడి గురించి ఇంకో విషయం చెప్పాలి. వాడికి లాలీపాప్ అంటే ఇష్టం. క్రైమ్ చేసేటప్పుడు లాలీపాప్ తినటం వాడికి అలవాటు. డెఫినెట్గా నా చేతికి దొరుకుతాడు. ఆ విషయం కూడా న్యూస్లో వస్తుంది, చూడండి, మీకే తెలుస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్. స్వెట్టి పామ్, ఏంటి ఇంత చెమట? మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా? ఏమన్నా దాస్తున్నావని అడిగావు కదా? అవును, చాలా దాచాను. కానీ నువ్వు పోయే ముందు నీకు తెలియాల్సింది ఒకటి ఉంది. ఏంటి? నీకు ఆస్ట్రేలియా నుంచి రావడానికి 2 years పడుతుందా? అవునరా. సర్ప్రైజ్. ఇదేంట్రా కొత్తగా? నీ దగ్గర నుంచి లాక్కున్నా కదా, ఇచ్చేస్తున్నాను. అమ్మని జాగ్రత్తగా చూసుకోరా. యా, షూర్. అది వెరీ గుడ్. రామ్, సింధు, మీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం. కమన్ కమన్ కమన్. సింధు, కమన్. అది స్ట్రాంగ్ గా. వెరీ గుడ్. ఇదిగో, ఇద్దరిలో ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఈ లాలీపాప్స్. రామ్, కమాన్. సింధు సింధు. ఓ ఓ. ఇదిగో నీ లాలీపాప్. లూజర్. బాధపడకు నాన్న, నెక్స్ట్ టైం విన్ అవుదుగాలే. రామ్, అరే రామ్, అరే అదేంట్రా ఏడుస్తున్నావేంటి? ఇట్రా 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 ఇట్రా. ఏనాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నా దగ్గర ఓడిపోయాడుగా డాడీ, ఏడోకేం చేస్తాడు? రే, ఏంట్రా ఇది? పోయి ఓ ఆడపిల్ల చేతిలో ఓడిపోయావా? ఇప్పుడు నువ్వే ఆడపిల్లలా ఏడుస్తూ కూర్చున్నావు. అబ్బాయిలు ఏడవచ్చా? రే, మీ నాన్నని ఎప్పుడైనా ఏడవడం చూసావా? మరమ్మ చూసా. అది వాళ్ళు ఏడవచ్చు, కానీ మనం ఎప్పుడు దేనికి ఏడవకూడదు. అర్థమైందా? అది సరే, ఇంతకీ నువ్వు చెల్లెలతో ఎలా ఓడిపోయావురా? అరే రే రే రే, కూర్చో కూర్చో. సరే, ఇప్పుడు చెప్పు, చెల్లెలతో ఎలా ఓడిపోయావు? అదిగా డాడీ, నేను చాలా ట్రై చేశాను, కానీ